ఈ సినిమా కొబ్బరికాయ కొట్టినప్పుడు పూజ చేసినప్పుడు అమ్మతోనే మొదలు పెట్టించాం మేము. సో సినిమా మొత్తం పూర్తయి ప్రేక్షకుల ముందుకి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద సినిమా తీసుకొస్తున్నప్పుడు మా అందరికీ అనిపించింది, అంటే సాధారణంగా ట్రైలర్ లాంచ్ ఎవరితోనే చేయిస్తారు లేకపోతే ఇది జరుగుతుంది. ఒకేసారి అనుకున్నాం, అందరం అనుకున్నాం అమ్మ చేస్తే బాగుంటుందేమో అని. ఆవిడని ఒప్పించడం మాకు ఇంకొక వేరే ఈవెంట్, అది వేరే విషయం. బట్ వి వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్నాం, మేము ఎప్పుడు అలాగే ఇప్పుడు మేము చేసే షోస్ అయినా కూడా అలాగే ఫ్యామిలీ ఓరియంట్ ఉండాలి. సో ట్రైలర్ని కూడా ఆమెతోనే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం. నితిన్ భరత్, ఇప్పటివరకు మీరు చేసిన షోస్, కామెడీ షోస్ కావచ్చు, డ్యాన్స్ షోస్ కావచ్చు, అన్నీ కూడా టాప్ రేటెడ్ చార్ట్ బస్టర్స్ మొత్తం అంటే టీవీ పరంగా చూసుకుంటే టీఆర్పీలో ఫస్ట్ ఉన్నాయి కదా. సో మరి ఇక్కడ ఇద్దరు కలిసి చేయడం అనేది, ఇప్పుడు మీరు చేసిన షోస్కి అదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ ఇదంతా సెట్ అయిపోయింది కదా. ఇది మరి ఫస్ట్ టైం ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్. సో దీంట్లో మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశారు? ప్రదీప్ అండ్ దీపిక వాళ్ళని క్యాస్ట్ చేయడం వల్ల మీకు ఎడిషనల్గా మీకు వచ్చిన కంఫర్ట్ జోన్ ఏంటి? బేసికలీ ఇప్పటివరకు మేము ఎప్పుడు ఫిక్షన్ డైరెక్ట్ చేయలేదు సార్, అంతా నాన్ ఫిక్షన్ స్పేస్లో ఉండింది. సో ఫస్ట్ టైం ఫిక్షన్ డైరెక్ట్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. వీ నో అంటే ఈ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ తర్వాత ఈ సిచ్యువేషన్ వస్తే బాగుంటుంది అని మనం కథ స్టిచ్ చేసేటప్పుడు, కథ మనం క్యూరేట్ చేసేటప్పుడు అర్థమైంది. బట్ టు అచీవ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ టైం మేము చేస్తున్నప్పుడు. అండ్ ఆ విషయంలో లిటరలీ బాలరెడ్డి గారు అండ్ రదాన్ గారు దే కనపడకుండా అంటే మీరు సినిమా చూసేటప్పుడు ముందు వీళ్ళిద్దరు ఎలా నడుపుతారో వాళ్ళిద్దరు కనబడకుండా వెనక నడిపిస్తుంటారు. ద విజువల్స్ అండ్ ద మ్యూజిక్ ఆర్ ఇమ్మెన్స్. అసలు రదాన్ గారు బ్యూటిఫుల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద సాంగ్స్ మీరు అందరు విన్నారు ఆల్రెడీ. బట్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు సార్ రదాన్ సార్. మరి వీళ్ళిద్దరిని క్యాస్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి కంఫర్ట్ జోన్ అనిపించింది? ఆ హడిల్స్ని ఎలా క్రాస్ చేయడానికి అని ఉపయోగపడ్డారు అవి? సార్ కంఫర్ట్ జోన్ ఏంటంటే నిజంగా ప్రదీప్ గారితో మేము దాదాపు 10 yearsగా ట్రావెల్ చేసాం సార్. సో వీ నో ద టైమింగ్. ప్రదీప్ సార్ టైమింగ్ మాకు తెలుసు. అండ్ ఆయన్ని ఎలా చేస్తే ఆడియన్స్ చూస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా మాకు తెలుసు. సో వి థాట్ ఇది మనకు యూఎస్పీ మాకు ఉంది, మేము చేస్తున్నాం మాకు తెలుసు కదా. సో వి థాట్ దీన్ని పెద్ద స్క్రీన్ పైకి తీసుకెళ్దాము అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అనే ఫీలింగ్ మాకుంది. సో ఆ గట్ ఫీలింగ్తోనే చేయడం జరిగింది. బికాజ్ అంత క్లోజ్ కాబట్టే ఆయన కూడా అంటే కొన్నిసార్లు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ ఎనీ హీరోని. సో కొన్నిసార్లు ఆయన మా పైన ట్రస్ట్, బికాస్ వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, ఆయన మా పైన కొన్నిసార్లు ట్రస్ట్ వదిలేశారు. మేము కూడా ఇది ప్రదీప్ అని చేస్తే బాగుంటుంది. సో దట్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఆ కంఫర్ట్ జోన్ మేము చూసుకొని ముందుకు తీసుకెళ్ళాం సార్ దీన్ని. ప్రదీప్ గారు యా హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్ దిస్ సైడ్. హాయ్ మ్యామ్. యా హాయ్ అండి. సో ట్రైలర్ అయితే నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే ఓ 3-4 సార్లు చూశాను, ఎందుకంటే ప్లే చేయకన్నా ముందు నుంచి నేను ఇక్కడ చూశాను అనమాట. అయితే మీకు మీ సినిమాకి అండ్ అమరన్ సినిమాకి ఒక కనెక్షన్ ఉందంటాను. ఏంటి అంటే లైక్ దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ దేర్ కెరియర్ ఇన్ టెలివిజన్ అండ్ యూ ఆల్ ఆర్ ఆల్సో స్టార్టెడ్ యువర్ కెరియర్ ఇన్ టెలివిజన్. సో ఒక టెలివిజన్ నుంచి వస్తే హౌ ద ఫిలిం ఎలా వెళ్తుంది అన్నది దే ప్రోడ్ విత్ అమరన్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అయితే మీకు అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే లైక్ యూ డిడ్ డాన్స్ చేశారు, యాంకరింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. విచ్ ఇస్ ద మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? జనాలను ఎంటర్టైన్ చేయడం. అంటే ఈ 4 మోర్ కంఫర్ట్. ఓకే, ఆ ప్రాసెస్లోనే ఇదంతా. మాకు కూడా ఈ సినిమాకి ఏం తెలియదండి అసలు. మీరు అంటే వి ఆల్ లెర్న్ దిస్ ప్రాసెస్లో. మేము అంతా నేర్చుకుని విఆర్ ఆల్ ఎమర్చర్స్. అంటే మాకేమీ తెలియకపోయినా కూడా అన్నీ తెలుసుకుంటూ ఇలా పెద్దవాళ్ళ సపోర్ట్తో ఒక మంచి ప్రోడక్ట్ రెడీ చేసాం. యాక్చువల్లీ షోస్ చేస్తున్నప్పుడు మీరు కామెడీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఎంటర్టైన్ చేయడానికి. బట్ పాస్ట్కి వెళ్ళిపోతే ఒక రియాలిటీ షోలో మీరు డ్యాన్స్ చేశారు. అండ్ ఈవెన్ దో ఇక్కడ ఈ సినిమాలో మీరు చేసిన డ్యాన్స్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సందీప్ గారు, యా హాయ్ సందీప్ గారు. అండ్ ఇందులో మీరు డైలాగ్స్ అండ్ స్టోరీ అండ్ డైలాగ్స్ రాశారు అండ్ కో డైరెక్టర్గా ఇక్కడ వర్క్ చేశారు. కో డైరెక్టర్ నేను కాదా? కొడతారు ఆయన. ఓకే, సో మీ వర్షన్ చెప్పండి. లైక్ ఇందులో డైలాగ్స్ రాయడానికి లైక్ ఎంత టైం ఇచ్చారు మీకు? అండ్ అంతా ఫ్రెండ్స్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ వర్షన్ ఆఫ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి? ముందు కథ వచ్చిందండి. తర్వాత బేసిక్గా నితిన్ అన్న భరత్ నాకు ఒక 10 years నుంచి తెలుసు. ఒక ఇలా ప్రదీప్ అంతా ఒక సినిమా చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇట్లా ఒక కథ డిస్కస్ చేసాం. కానీ ఈ ప్రాసెస్లో మాకు కొంచెం టైం దొరికింది. ప్రదీప్ అంతా సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి సినిమా చేయాలనే థాట్ తోటి కొంచెం టైం తీసుకునే రాసాం. బట్ నాకు అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు
ప్రదీప్ అన్న, దీపిక గారు లాంటి మంచి పర్ఫార్మర్లు, వాళ్ళతో పాటు సత్య గారు, బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు, బ్రహ్మానంద గారు, ఇంతమంది ఆర్టిస్టులకు రాసే ఛాన్స్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్స్ టు ప్రదీప్ అన్న, నితిన్ భరత్ అన్న, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అండ్ భరత్ గారు, ఐ వాంట్ యూ టు స్పీక్ అండి. ఇందాక నుంచి అంటే ప్రదీప్ గారు ఇంట్రోవర్ట్ అని అన్నారు అందరినీ, బట్ నితిన్ గారు ఇస్ నాట్ ఇంట్రోవర్ట్, ఎందుకంటే చాలా ఆన్సర్స్ ఇంట్రోవర్ట్ కాదు, పాపం నన్ను కవర్ చేయడానికి ఇంట్రోవర్ట్ అని చెప్తుంటాడు. సో టెల్ us your experience అండి అబౌట్ ద మూవీ. బేసిక్గా ప్రదీప్ గారితో మేము 10 years నుంచి షో చేస్తున్నాం. ఆ షోస్తో ప్రదీప్ అన్న టైమింగ్ అంటే మాకు చాలా ఇష్టం. ఆయన టైమింగ్కి మేము ఫ్యాన్స్. ఆయన టైమింగ్ మేము యాస్టీస్ బిగ్ స్క్రీన్ మీద తీసుకురావాలని సేమ్ అంటే ఆ టైమింగ్ ఎంత ఇష్టపడతారో బిగ్ స్క్రీన్ మీద అది మేము క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు హాయ్. ప్రదీప్ గారు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీకు ఎండితెర కొత్త కాదు, 2010 నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు లీడ్కి వచ్చారు. సో మీ అల్టిమేట్ గోల్ ఏంటి? ఒకవేళ ఈ సినిమా బాగా హిట్ అయిన తర్వాత మిగతా ఫార్మాట్స్ వదిలేసి ఇదే సినిమా కంటిన్యూ చేస్తారా? మీ అల్టిమేట్ గోల్ అంటే ఏం లేదు సార్, ఎంటర్టైనింగ్ కథలు చెప్పాలని నాకు ఇష్టం. స్టోరీ టెల్లింగ్ ఈజ్ మై మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్ అనమాట. ఇట్స్ మై ఫోటే. నాకు అది స్క్రీన్ సైజ్ ఎలా ఉన్నా ఏది చెప్పినా ఒక కథలా ఉండాలని. బికాజ్ మేము ఇంట్లో చూస్తున్నప్పుడు ఎక్కడ సినిమాలకు వెళ్తున్నప్పుడు కూడా మేము వెతికేది కూడా అదే సినిమాలో ఎంగేజింగ్గా ఉందా, ఎంటర్టైన్. అది మేమే సినిమా చెప్తున్నప్పుడు ఇంకో వెరైటీలు ఎందుకు ఆలోచించాలి, అంతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నాం. వాట్ ఎవర్ యూనివర్స్ గివ్స్ మీ, నేను అదే యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని రోజులు. ఆర్జే కింద, దాని తర్వాత టీవీ హోస్ట్ కింద, ఇప్పుడు యాక్టర్ కింద. సో ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ విచ్ ఇస్ మై ఫేవరెట్ డిపార్ట్మెంట్. సో నేనేం పర్టికులర్గా సినిమాలే చేయాలి, లేకపోతే ఇలా చేయాలి, ఇలాంటి కథలు చేయాలి, అలా ఏం లేదండి. వాట్ ఎవర్ ఐఎమ్ బ్లెస్డ్ విత్, నా ఆపర్చునిటీ నాకు ఏది వస్తే అది వాడతాను. నితిన్ గారు సార్, నాన్ ఫిక్షన్ షోస్ చేస్తున్నారు, అవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. ఇవైతే కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది కదా మీకు బయట షూటు అదిని. సో ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి నెక్స్ట్ అంటే ఏమంటారు, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? అంటే కథలే రాద్దామనా? లేదు సార్, ఫిక్షన్ చేసిన తర్వాత ఫిక్షనే ఈజీ ఏమో అని ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. ఎందుకంటే నాన్ ఫిక్షన్ ఈజ్ లైక్ 300 పీపుల్ని ఒకేసారి తీసుకొచ్చి అందరితో ఒకేసారి ఎంటర్టైన్మెంట్ చేసి 1 dayలో వీఆర్ గివింగ్ 1.5 to 2 or 3 hour కంటెంట్. బట్ ఫిక్షన్ వీ హ్యావ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఫిక్షన్లో ఉన్న డిఫికల్టీ ఏంటంటే ఇది వర్క్ అవుద్దా లేదా అనేది ఆ మూమెంట్ తెలుసుకోవడం చాలా కష్టం సార్. సో వైల్ వీఆర్ షూటింగ్ ఇట్స్ ఆల్వేస్ అంటే ప్రతి క్షణం దాని మీద ఫోకస్డ్గా ఇది పేలుతుందా అంటిల్ ఎడిట్ డన్, అంటిల్ మ్యూజిక్ డన్, అంటిల్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ మనకు ఒక క్లియర్ పిక్చర్ రాదు. ఇట్స్ ఓన్లీ అంటే మన గట్ ఫీలింగ్, మనం ఇది మనం అనుకుంది ఇదే, మనం దీన్నే తీస్తున్నాం అనే మైండ్ సెట్తో మనం తీస్తే దట్స్ ద బిగ్గెస్ట్ అంటే టఫెస్ట్ పార్ట్ ఇన్ ఫిక్షన్. బట్ వీ ఎంజాయ్డ్ ఫిక్షన్ మోర్ సార్. సో మీ షోలు జబర్దస్త్ అటు వలన చాలామంది థియేటర్లకు వెళ్ళకుండా ఓన్లీ టీవీలుగా అతుక్కుపోయారు. గత 10 సంవత్సరాలు చూస్తుంటే చాలా మంది థియేటర్లు రావట్లేదు, ఫ్యామిలీస్ కానీ వీళ్ళు కానీ. షోస్ వల్ల దారుణం. సో మీరు ఎంటర్టైన్ చేయడానికి, థియేటర్ రప్పించడానికి స్పెషల్ కేర్ అయినా తీసుకున్నారా? ఈ అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి చూడడానికి టికెట్ కొని 150 రూపాయలు టికెట్ కొనుక్కుని నేను రావాలి అంటే యా. సో ది అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సార్ అంటే మీరు కరెంట్ మార్కెట్ని చూస్తే 2 ఫిలిమ్స్ ఆర్ వర్కింగ్ బిగ్ సైమ్స్. అంటే ఒకటి లార్జర్ దెన్ లైఫ్ ఉన్న ఫిలిమ్స్, రెండోది కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేసే ఫిలిమ్స్. సో ఆర్ ఫిలిం కమ్స్ అండర్ ద సెకండ్ జానర్ వేర్ కంటిన్యూస్గా వచ్చి కూర్చుంటే ఆ 2.5 గంటలు హ్యాపీగా ఎంటర్టైన్ అయిపోయి విత్ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ అందరూ మీరు అంటే నాకు తెలిసి కొంచెం సర్ప్రైజ్ అవుతారు సార్ అందరు పర్ఫార్మెన్సెస్తో, బికాజ్ ఎవ్రీబడి హ్యావ్ డన్ అ ఫినామినల్ జాబ్. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో వాటితో అందరినీ ఖచ్చితంగా నవ్వించి బయటికి పంపిస్తాను సార్. సో దిస్ ఈస్ ద టార్గెట్ వాట్ వీ హ్యావ్. ఫస్ట్ పెన్ పేపర్కి టచ్ అయిన దగ్గర నుండి ఇలాగే ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసాం సార్. సో ఇంకొకటి, టైటిల్ అనేటప్పటికి ప్రతి 5 years 10 yearsకి చేంజ్ అవుతుంటే రిపీట్ అవుతుంటాయి టైటిల్స్. కానీ ఈ టైటిల్ 96 నుంచి ఇప్పటి వరకు ఎవరూ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫిల్మ్. అవును సార్. సో ఈ టైటిల్ 30 years నుంచి అలా ఖాళీగా ఉంది. మీరు పెట్టడానికి అంటే ఎవరు సజెషను, అంటే ఎవరి టీమా లేదంటే మీరు ఇండివిజువల్గా? నేను చెప్తాను సార్. బేసికల్లీ సందీప్, నేను, భరత్ కాకుండా ఇంకో 2 ఉన్నారు సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో వి థాట్ అందరం స్టోరీ మొత్తం ప్యాక్ అయిపోయింది, డిస్కస్ చేసుకున్న తర్వాత అందరం ఒక 10 పేర్లు రాసుకొని వద్దాం సినిమాకి టైటిల్కి అని చెప్పేసి రాసుకుంటే హిమవంత్ అని మా టీంలో ఒక అబ్బాయి సార్. సో ఫస్ట్ అన్న నేను చెప్తా అన్నాడు. సో స్టార్ట్ చేయరాను. ఫస్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చెప్పాడు, అబ్బాయి అంతే, అక్కడితో ఆపేసాను సార్. మిగతా ఎవరిది వినలేదు ఇంకా. సో ఆ ఫస్ట్ టైటిల్ హిట్ అస్ సో హార్డ్ అండ్ ఇట్ ఈస్ అంటే వెరీ రిలవెంట్ టు అవర్ స్టోరీ.
బట్ ఆ టైటిల్ పెట్టడంతో ఇట్ ఈస్ డెఫినెట్లీ టాకింగ్ పాయింట్ అవుతుంది అండ్ మూవీ పబ్లిసిటీ కూడా హెల్ప్ అవుతుంది అని మైండ్ సెట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్ అండ్ అది ఆలోచించే పెట్టింది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. మీ టైమింగ్ నిజంగా సూపర్గా ఉంటుంది అందరూ చెప్పినట్లే. అలాగే ఇందులో చూసుకుంటే ఆర్టిస్టులు కూడా బ్రహ్మానందం గారు కానీ సత్య గారు కానీ సో వండర్ఫుల్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళతో స్క్రీన్ షేరింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సో ఆ టైమింగ్ని మీ టైమింగ్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు సినిమాలో? ఐ థింక్ దే ఆర్ సీనియర్స్ అండి. అసలు వాళ్ళ టైమింగ్ కానీ వాళ్ళు సీన్ అర్థం చేసుకునే విధానం అండ్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం, ఐ థింక్ ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్ దట్ అలాంటి వాళ్ళతో నాకు స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ద కెరియర్లోనే ఛాన్స్ దొరికింది. బ్రహ్మాజీ గారు కానీ వెన్నెల కిషోర్ గారు కానీ, అంటే వాళ్ళు చేసిన ఆ రోల్ పర్టికులర్లీ ఒక ఆర్క్ ఉంటుందండి. స్టార్ట్ టు ఎండ్ క్లియర్గా ఫినిష్ అవుతాయి వాళ్ళ క్యారెక్టర్స్ అని. వాళ్ళందరూ కథల్లోకి ఎందుకు వస్తున్నారో కూడా రీజనింగ్ ఉంటుంది ప్రాపర్గా. సో అలా వస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను కెమెరా ముందు. అరే అంత అంటే ఆ ఒక్క డైలాగ్ని కూడా వాళ్ళ స్టైల్లో ఆ క్యారెక్టర్ స్టైల్లో చెప్పడానికి. అండ్ ది లెజెండ్ బ్రహ్మానందం గారితో మా అందరికీ ఇట్ వాజ్ లైక్ ఇలా ఉన్నాం టెన్షన్గా కెమెరా ముందు. ఆయన ఏం పర్లేదురా రండి అంటారు, యాక్షన్ అనగా తరతర అంటారు. ఆయన మాకు టెన్షన్ వస్తుంటుంది డైలాగులు మర్చిపోయి. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. బట్ అంతమంతా చేస్తున్నప్పుడు నేను త్రూ అవుట్ ఫిలిం సత్య గారితో అండ్ గెటప్ సీన్ గారితో చేశాను ఈ సినిమా. సో వాళ్ళిద్దరూ ఎప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ టైమింగ్స్ ఇంపెక్కబుల్ టైమింగ్స్లో ఉన్న వాళ్ళిద్దరు. సో వాళ్ళు త్రూ అవుట్ ఆ క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటే ఇట్ వాజ్ ఎనర్జీ షేరింగ్. అందరూ ఓకే ఈ టైమింగ్లో ఇది పడుతుంది, ఇలా ఉంది, ఈ సీన్ ఇలా ఉంది అని ఇట్ వాజ్ టీమ్ బిల్డింగ్ లాగా అయింది. అండ్ ఐఎమ్ హ్యాపీ అలాంటి లెజెండ్స్తో వర్క్ చేయగలిగానండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నితిన్ అండ్ భరత్ గారు, యాక్చువల్గా చాలా తక్కువ మంది ఉంటారు డైరెక్టర్స్ డ్యూయో అనేది. సో స్టోరీ విన్న తర్వాత కానీ డైరెక్ట్ చేసేటప్పుడు కానీ సో ఎవరి థాట్స్ వాళ్ళకి కూడా కొన్ని పాయింట్ ఆఫ్ టైంలో వేరువేరుగా ఉంటాయి. సో యా మీరు ఎంతవరకు మ్యాచ్ చేసుకొని ఇద్దరికి ఎవరు అంటే ఎంతవరకు డిస్కస్ యాక్చువల్లీ ఇద్దరు అంటున్నారండి, మా టీంలో ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. బేసిక్గా వి ఆల్ బిలీవ్ దట్ మన పేపర్ పైన 5గురమే కన్విన్స్ అవ్వకపోతే బయట ఇంతమందిని ఎలా కన్విన్స్ చేస్తామని ఇస్ ద ఓన్లీ రూల్ ఫర్ ఎవ్రీబడి. ఈ పాయింట్ ఏ 5గురిలో ఒక్కడు నో చెప్పినా సరే అలాంటి పాయింట్ మేము తీసుకోవద్దనే మైండ్ సెట్తో స్టార్ట్ చేసాము అండ్ వి ఫినిష్డ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. సో ఒకసారి అందరము అంటే ఒకదానికి ఫిక్స్ అయిన తర్వాత ఇట్స్ లాక్డ్ అండి అంతే. యా దట్స్ హౌ వి వర్క్. నితిన్ భరత్ గారు సార్, సో రాజన్ డీకే మొన్న వచ్చిన సందీప్ సుజిత్ అండ్ దెన్ మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయ్యే డియో డైరెక్టర్స్